మన మిరప పత్తి రైతులు ఎవరైతే ఇప్పటికీ వర్షాల వల్ల నష్టపోయి ఉన్నారో, మిరప అయితే నాటిన వాళ్ళు పైపాటుగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మరియు వేరు సంబంధిత తెగుళ్ళు, పోషక లోపాలు, మొక్క ఆరోగ్యంగా ఉండలేకపోవడం, కిరణజన్య సంయోగ క్రియ సరిగా జరగకపోవడం వలన మొక్క నీరసించిపోయి డల్ అయిపోతూ ఉంటుంది. దీనికి సంబంధించి ఇప్పుడు మొక్కకు కావాల్సిన మైక్రో న్యూట్రియంట్స్ మరియు ఫల్విక్, సేవేటు, అమినో యాసిడ్స్, హ్యూమిక్ యాసిడ్ ఇవన్నీ అవసరం. ఇవి ఉండటం వలన వేరు వ్యవస్థ డెవలప్మెంట్తో పాటు రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు అన్ని రకాలుగా మొక్క ఆరోగ్యంగా ఉంటుంది. ఇది పత్తిలో కూడా పోయిన పూతను, రాలిన పూతను తిరిగి తీసుకొస్తుంది. అలాగే మొక్క ఎటువంటి నీరసానికి గురి కాకుండా ఉంటుంది. ఇవి వాడటం చాలా అత్యంత అవసరం. ఇవి ప్రతి రైతు మీరు తెల్లదోమ మందులోను, నల్లి మందులోను, పురుగు మందులోను, తెగులు మందులోను కలిపి వాడుకుంటే అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది. తప్పకుండా వాడాలి.